ఇప్పటి వరకు మనం చేసిన విస్తారమైన ప్రార్థనలు ప్రభు ఆలకించి గొప్ప కార్యాలు చేసినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన కుటుంబాల విషయంలో, మన ఏర్పాటు చేసే సభల విషయంలో, మన బిడ్డల కుటుంబాల విషయంలో, పరిచయ విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చివరిగా దేని బిడ్డలారా, భారతదేశం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రస్తుతానికి భయంకరమైన ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి మరలా పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధం జరిగే పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ ఉగ్రవాదం అంతా అణిచివేయబడాలి, బాంబు దాడులు తొలగిపోవాలి. ఇప్పటికే చాలామంది మరణించారు. దేని బిడ్డలారా, అటువంటి మరణాలు జరగకుండా ఉగ్రవాదులు మనసును దేవుడు మార్చి బాంబు దాడులు, భయంకరమైనటువంటి మరణ శాసనం తొలగించి భారతదేశాన్ని, దేశ ప్రజలను, భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ కృపలో దాచి పొంచి ఉన్న కీడంతో తొలగించేటువంటి యుద్ధాలు, బాంబు దాడులు జరగకూడదు. దేవుడు సమాధానం ఇచ్చినట్లుగా మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని దేవుడు కృపలో దాచి ప్రతి వ్యక్తిని దేవుడు రక్షించినట్లుగా చేతులెత్తి బిగ్గరగా నోరు తెరిచి ప్రార్థించాలి. సీరియస్గా ప్రార్థించాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు, కన్నులు మూసుకొని. దేశ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో రాజా. యేసు నామములో తనేసయ్య ఉగ్రవాదుల కచేరీలు రోజు రోజుకి గడిచి తనేసయ్య ఎదుగుతుండగా యేసు నామములో ఒక్కసారి వారి మీద మాట్లాడండి తండ్రి. యేసు నామములో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసి గడిచిన ఎంతగానో తనేసయ్య గడిచిన వారి నుంచి తెలిసి ఎంతగానో వారి యొక్క ప్రభావం ఎంతగానో కనపడుతుండగా ఈ సమయ దేశంలో మాకు తెలుగు రాష్ట్రాల వారు చొరబడి అమాయకులను ప్రజలను చంపుతుండగా నామములో ఒక్కసారి కృపతో జ్ఞాపకం ఉగ్రవాదం, బాంబు దాడులు, మరణకాండలు తొలగించబడి, యాక్సిడెంట్లు, హత్యలు తొలగించబడి ప్రజలు శాంతి సమాధానంతో నింపబడినట్లుగా, భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని దేవుడు కాపాడినట్లుగా, దేశమంతా రక్షించబడు రీతిగా స్వరమెత్తి ప్రార్థించాలి. ఒక్కసారి మీరు మాకు అనుగ్రహించిన మాకు దేశ ప్రజల రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకో. తెలుగు రాష్ట్రాల చుట్టూ రక్తపు కంచె మీరు వేయండి తండ్రి. మీ క్షేమాన్ని మీరు కుమ్మరించండి ప్రభువా. యేసు నామములో తెలుగు రాష్ట్రాలు క్షేమకరంగా కాపాడబడాలి. భూకంపాలు కలిగితే అల్ల కళ్ళరం అవుతుండగా వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవుల మీద చేస్తున్న విధానాన్ని మీరు ఒక్కసారి మీరు గమనించండి. ఒక్కసారి గొప్ప న్యాయాన్ని మీరు జరిగించండి. తనేసయ్య వారి యొక్క కుటుంబాల ఆదరణ మీరు కలిగించండి. పాకిస్తాన్ దేశం ద్వారా ఇండియాకి ఎటువంటి యుద్ధాలు జరగకుండా, ప్రమాదం జరగకుండా నాయనా ఎంతో మంది కుట్రదారుల వల్ల ఎంతో మంది అమాయకులు బలైపోతుండగా భయంకరమైన కాల్పులు తొలగిపోవాలి, బాంబు దాడులు, మరణకాండలు తొలగిపోవాలి, నాయకుల మధ్యలో సమాధానం అనుగ్రహించబడాలి, సరిహద్దులో సమాధానం వేలుబడి చేయాలి. యేసు నామములో ఉగ్రవాదం అణిచివేయబడాలి. అయ్యా, ఆత్మహత్యలు, బాంబు దాడులు, మరణకాండలు, యుద్ధాలు, భూకంపాలు తొలగించబడి, ప్రకృతి విపత్తులు తొలగించబడి, శాంతి, సమాధానం, ఆనందం, సంతోషం దయచేసి కీడు తప్పించి నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకో. మా దేశ ప్రజలందరినీ, మా దేశంలో ప్రతి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ కృపలో దాచి ఒక ఆత్మ నశించి నరకానికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని రక్షించి మహిమగల మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామం పేరట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మనందరి ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లేదా. కూర్చుంది. దయచేసి స్త్రీలందరూ క్రమంగా కూర్చోండి. మధ్యలో గ్యాపులు లేకుండా వెనక్కి వచ్చేవారికి అవకాశం దేని బిడ్డలు ఇవ్వండి. దయచేసి ముందుకు రండి. గ్యాపులు కూర్చోమాకండి. మరి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా
కొంచెం ముందుకు వచ్చింది వెనక వచ్చే వాళ్ళకి అవకాశం వాళ్ళని జ్ఞాపకం చేస్తూ ఒక పాట. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే అనే పాట మనందరికి వచ్చు కనుక పాడి చప్పట్లు కొడుతూ ప్రార్థనాపూర్వకంగా దేవుని నామాన్ని స్తుతించి ఘనపడదాం. చప్పట్లు. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన చప్పట్లు. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ప్రేమ ప్రేమ, ఎనలేని చప్పట్లు. ప్రేమ ప్రేమ అతి కాంక్షణీయుడ, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకునే పత్రికగా. అతి కాంక్షణీయుడ, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకునే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీరు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నేను నీరు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నీవే నిత్యమైన చప్పట్లు దగ్గరగా. ఓహో నిజమైన ద్రాక్షవల్లి నీవే, నీవే నీవే నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి చప్పట్లు, చప్పట్లు. నిత్యమైన సంతోషము నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిశాలేము రాజా, రమ్యమైన సీయోనుకే
నన్ను నడిపించుము నీకిష్టమైన మార్గములో. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీకిష్టమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీవు ఆత్మతో నింపి ఆదరణకర్తమై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీవు ఆత్మతో నింపి ఆదరణకర్తమై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నన్ను నీవు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షావల్లి నిత్యమైన సంతోషము మనస్ఫూర్తిగానే. నిజమైన ద్రాక్షావల్లి నీవు నిజమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది అయ్యా నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని ప్రేమ ఎనలేని ప్రేమ. శాశ్వతమైన చెప్పలు నా పైన నీకున్న ప్రేమ 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 ఎనలేని ప్రేమ. యేసయ్యా యేసయ్యా హుషారుగా మనస్ఫూర్తిగానే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న చప్పట్లు చప్పట్లు ఎనలేని శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ ఎనలేని ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ ఎనలేని ప్రేమ ఎనలేని ప్రేమ మారని ప్రేమ ప్రేమ మరువని ప్రేమ విడువని ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది మారని ప్రేమ ఎనలేని ప్రేమ ఎనలేని ప్రేమ. హల్లెలూయా చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ కొరకు అనేకమైన విషయాల కొరకు ప్రార్థనలు చేసి దేవుని స్తుతించి ఘనపరచడానికి దేవాతి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. ఇలాగ యేసయ్య నామాన్ని ఎంతగా స్తుతించినా యేసయ్య రుణాన్ని మనం కొంచెం గట్టిగా చెప్పచ్చు. మీరు తీర్చగలరేమో అని నేనైతే తీర్చలేను. ఆయన కార్యాలను అద్భుతాలు ఆశ్చర్యాలు స్తోత్రా. అటువంటి మహిమ గల దేవుని పాదాల దగ్గర ఈ ఉపవాస కూడికల యొక్క చివరి కూడికలోకి మనం ప్రవేశించ దేని బిడ్డలారా ఆయన సన్నిధిలో ఉన్నాం.
సంతోషం మీరందరూ రావడం. దేవుడు మీ అందరికి ప్రతిఫలం ఇచ్చునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మరలా ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో రాయబడినటువంటి మాట. ఇంక లేదమ్మా. ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది. స్తోత్రం. ఈ మూల వాక్యాన్ని బేస్ చేసుకొని ఇప్పటికీ అనేక సంగతులు నేర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. ప్రారంభంలో ప్రార్థన ఎలా ప్రారంభమైంది, ప్రార్థన ఎవరు ప్రారంభించారు, అనేక సంగతులు దేని బిడ్డలారా మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈ రాత్రి కూడా మరికొన్ని సంగతులు నేర్చుకుందాం. నా ప్రత్యేకమైన మనవి, శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. పక్క చూపు కూడా చూడకూడదు. మీరు పోయినట్లే మీ జీవితం. పక్క చూపు చూసినా పోయినట్లే. మనసు వాక్యం మీద ఉంచి నా వైపు చూస్తూ వాక్యాన్ని వినాలి. మీ మేలు కొరకు, మీ క్షేమం కొరకు చెప్పేది, నా గురించి ఏం కాదు. స్తోత్రం. చేతులు ఉన్నాయి అనుకుంటున్నాను. అంటే చేతులు లేకపోతే డౌట్, మీరు తెచ్చుకున్నారు తెచ్చుకోలేదని డౌట్, అంతకంటే ఏమీ లేదు. మరోసారి హల్లెలూయా. సృష్టి ప్రారంభంలో ఎనోష్ అనేటువంటి వ్యక్తి ద్వారా ప్రార్థన ప్రారంభమైంది. నాటి నుండి ప్రారంభమైనటువంటి ప్రార్థన ఈ రోజు వరకు కొన్ని వందల వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ ప్రార్థన అలా జరుగుతూనే ఉంది. పాత నిబంధన భక్తులు ప్రార్థన చేస్తూ వచ్చారు. క్రొత్త నిబంధన భక్తులు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ వచ్చారు. దేని బిడ్డలారా, మన సంఘం అనేక విధాలుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన యొక్క విశేషత లేక ప్రాముఖ్యత అనేక సంగతులు ఎన్నో కోణాల్లో మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు కృపనిచ్చారు. స్తోత్రం చెల్లిద్దాం. నిన్న పగలు, ఈ పగలు కాన్సెప్ట్ ఏంటంటే, సందేశం యొక్క సారాంశం ఏంటంటే, మనం ప్రార్థన చేయుచున్నాము అంటే అసలు అర్థం ఏంటి, మనం ప్రార్థన చేయుచున్నామంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆ అనుభవం ఏమై ఉన్నది అని ఈ వాక్యంలో నుంచి ఇప్పటికే నేను అనుకుంటున్నాను. ఎన్ని సంగతులు నేర్చుకున్నా? 7, 8. కొంతమంది 7 అన్నారు, కొంతమంది 8 అన్నారు. అంటే 7 అన్న వాళ్ళకి బుర్ర లేదని అర్థం, 8 అన్న వాళ్ళకి కొంత బుర్ర ఉందని అర్థం. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నిన్న మధ్యాహ్నం దేని బిడ్డారు 5 సంగతులు మీకు నేర్పాను. ఈరోజు మధ్యాహ్నం 3 సంగతులు నేర్పాను. కొంచెం టైం ఆగుద్దా ఉంటే ఆగట్లేదు, తిరుగుతూ ఉంది మొత్తానికి. అందుకని మీ ఫేస్లో కూడా అది ఎలా తిరుగుతూ ఉందో మీ ఫేస్లో అలా తిరిగి రన్నింగ్ అయిపోయి డల్ అయిపోయింది. అందుకని మిమ్మల్ని విడిచిపెట్టడం మంచిది, లేకపోతే ఇక్కడ పడుకుని నిద్రపోతారేమని భయం వచ్చేసి మిమ్మల్ని విడిచిపెట్టాను. స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి మరికొన్ని సంగతులు ఎక్కువసేపు చెప్పను కానీ సమయానికి ఎప్పట్లాగానే మనం దేని బిడ్డను ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మని ముగించడానికి నాకు సహాయం చేయునుగాక. సౌండ్ రాట్లా? చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తే ఈరోజు ఉదయకాలం 3 మాటలు జ్ఞాపకం చేశాను. మనం ప్రార్థన చేయుచున్నాము అంటే అర్థం ఏంటి? నెంబర్ 1 చెప్పాలి గట్టిగా, ఎవరి కాడిని? దీని మీద ఏసే కాడి భుజం మీద మోసుకుంటున్నావు అని అర్థం. మన కాడిని మోస్తున్నామని చెప్పి దాని అర్థమని దేని బిడ్డలారా ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం. రెండవది, ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటి చెప్పాలి? ఆత్మయందు తీవ్రత. ఉసూరు మొహం వేసుకొని ఏదో పోగొట్టుకున్నట్లుగా, పాష్ గారు మొత్తం మమ్మల్ని అన్యం చేసి దోచుకున్నారు అన్నట్లుగా అదో రకం కూర్చుంటే అది తీవ్రత కాదు, దరిద్రత. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. తీవ్రత అంటే హుషారుగా, ఉత్సాహంగా దేని వాక్యం వినడం అగుడుతోడని దైవ సేవకుల నోటి నుంచి ఒక ప్రవచనాత్మకమైన దీవెనకరమైన మాట అలా వస్తూ ఉండగానే దేని బిడ్డ ఆమేన్ హల్లెలూయా స్తోత్రం అని దేవుడు నిన్ను ఎలా ప్రేరేపిస్తే చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పి చేతులెత్తి ఎగిరి మాత్రం డ్యాన్స్ చేయకూడదే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక వాక్యం వింటున్నాం కనుక భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా అలా ఉజ్జీవంగా ఆత్మీయంగా దేని బిడ్డరా ఒక ఆత్మ సంబంధమైన ఆ ఆత్మలో ఒక తీవ్రత మనకు రావాలని దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకున్నాం. మూడవదిగా చెప్పండి గట్టిగా, ఎంత తగ్గించుకోవాలి?
ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం. ఒక్క మాట తెలుగులో చెప్పాలంటే ఎంత తగ్గించుకుంటే అంత బాగుపడతాం. స్తోత్రా. నాకు మంచి బిల్డింగ్ ఉందని, నాకు మంచి హోదా ఉందని, నాకు మంచి డబ్బు ఉందని, మేము ఏ కులమో తెలుసా ఇంకా నువ్వు ఉండవు అంతే, ఆ తర్వాత తెలుసుకోవడానికి. కనుక ఎటువంటి అహంకారం గర్వం మనకు ఉండకుండా ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకునే స్థితిలోనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా తగ్గించుకున్నారంటే శిలువ మరణము పొందునంతగా. స్తోత్రం చెల్లేదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8 వచ్చిన తర్వాత మీరు చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పాల్సిన కంగారు పడాల్సిన పని లేదు, కానీ ప్రశాంతంగా చదువుకోండి. ఆయన దేవుని కుమారుడై ఉండి, దేని బిడ్డలారా, ఆయన శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడని చెప్పే మాట బైబిల్లో మనం చూస్తాం. అందుకని అంత తగ్గించుకున్నాడు కనుక అన్ని నామాల కంటే ఉన్నతమైన నామంగా ఆయన నామం హెచ్చించబడిందని భక్తుడు రాస్తా ఉన్నా. కనుక బైబిల్ చరిత్రలో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే మన ప్రార్థనలో ఉన్నాము, ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటి? తగ్గించుకున్నామని అర్థం. 8వదిగా స్తోత్రం చెల్లిద్దాం. 9వదిగా ఈ రాత్రి దేని బిడ్డలారా, మన ప్రార్థన చేయుచున్నామంటే ఏంటి అర్థం? దాని భావం ఏ రీతిగా రాయబడింది అని లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటలు గమనిస్తే, మనం ప్రార్థన చేయుచున్నాము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చీకటుల నుండి వెలుగులోకి నడిపించబడ్డామని అర్థం. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చీకటిలోంచి వెలుగులోకి రప్పించబడ్డాం. బాగా జాగ్రత్తగా వినాలి. 9వదిగా మన ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం. చీకటి మన మనోనేత్రాలు గుడితనకు కలుగు చేసి ఉండగా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక దేని బిడ్డారా, కంటికి కనిపించిన ప్రతి దాని దగ్గరికి వెళ్ళి, కొయ్య దగ్గరికి వెళ్ళాం, రాయి దగ్గరికి వెళ్ళాం, రప్ప దగ్గరికి వెళ్ళాం, నోరు లేని మూగ జీవాల దగ్గరికి వెళ్ళాం. దిగు 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 దిగని డ్యాన్స్ చేసాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. దిగింది లేదు, సచ్చింది లేదు. ఎందుకంటే అక్రమంగా అన్యాయంగా దేనిబడి ఏది నిజమో ఏది అబద్ధమో అలా మనోనేత్రులు వెలిగించబడక చీకట్లో చిందులు వేస్తూ ఈ లోకమే శాశ్వతమని ఈ లోక సంబంధమైన చీకట్లో కొనసాగుతూ ఉన్నాం. అలాంటి చీకట్లో నిన్ను నన్ను దేవుడు వెలుగులోనికి నడిపించాడు. స్తోత్రం చెల్లిద్దాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 28వ వచనంలో రాయబడినటువంటి మాట మీరు చదవగలిగినట్లయితే, ఆమె ఎవరమ్మా? ఓహో, ఆ చివరున్నావా? పొద్దునుంచి ఆ సౌండ్ వినబడలా? లాస్ట్ పెద్ద నుండి వచ్చావా? పాన్లే, దేవుడు దీవించును గాక. మూడు కోడికలు లేని ఆశీర్వాదం ఈ కోడికలు చివరి ఆశీర్వాదం పొందాలని. ఎంత ఆశ అండి! దేవుడు అటువంటి ఆశ కృపతో నింపును గాక. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లేదాం. ఆ 18వ కీర్తన 28వ వచనంలో భక్తుడు అంటాడు, నా దీపము వెలిగించువాడవు నీవే. తర్వాత, నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా మార్చాడు చేయును. స్తోత్రం చెల్లిద్దాం. మనం ప్రార్థన చేస్తున్నామంటే దేని బిడ్డ దాని అర్థం ఏంటంటే చీకటిలోంచి వెలుగులోకి రప్పించబడ్డాం అని అర్థం. ఒకప్పుడు చీకటిగా ఉన్నాం. చీకటి ఉన్నటువంటి భక్తులందరూ ఏమని ప్రార్థన చేశారు? అసతోమ తర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ. నోరెళ్ళబడి చూడమాక. 2 చేతులు స్తోత్రం చెల్లిద్దాం. అది ఒక ప్రార్థన. నేటి వరకు హైందవులు చేస్తున్న ప్రార్థన. ఈ రోజున ప్రతి హైందవుడు దేని బిడ్డలారా మొత్తానికి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఓ భగవంతుడా, నారాయణుడా, అసతోమ తర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ అని చెప్పి ప్రతి భక్తుడు కూడా ఆయా యజ్ఞాలు చేస్తూ, యాగాలు చేస్తూ, భారతదేశంలో పుణ్యక్షేత్రాల యాత్ర చేస్తూ ప్రతి వ్యక్తి కూడా చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఆ ప్రార్థన అసతోమ తర్గమయ. దాని అర్థం ఏంటి? తెలుగులో మీకు అర్థం భాషలో చెబుతాను. చేతులెత్తి స్తోత్రం చెల్లేదాం. అదే పెద్ద మర్మమేం కాదు, మీకు 3 సార్లు చెప్పి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అసతోమ తర్గమయ అంటే అర్థం ఏంటంటే, భగవంతుడా, దేవుడా, మేము అసత్యములో ఉన్నాం, మేము అసత్యములో ఉన్నాము, సత్యములోనికి మమ్మలను నడిపించండి అని అర్థం. అసతోమ తర్గమయ అంటే స్తోత్రం చెల్లిద్దాం. తమసోమ జ్యోతిర్గమయ అంటే అర్థం ఏంటంటే, భగవంతుడా, మేము చీకటిలో ఉన్నాం, చీకటిలో ఉన్న మమ్మలను ఏమండి అద్భుతమైనటువంటి ఆ వెలుగులోకి మమ్మల్ని నడిపించండి అయ్యా, వెలుగులోకి మమ్మల్ని నడిపించండి అయ్యా అని దాని అర్థం. మృత్యోర్మ అమృతాంగమయ అంటే అర్థం ఏంటంటే, మరణములో ఉన్నాము, జీవంలోనికి నడిపించు. స్తోత్రం చెప్పడం వల్ల హల్లెలూయా. ఈనాడు చాలామంది గుడ్డోళ్ళు గుడ్డి పేదం చేస్తూనే ఉన్నా.
ఎక్కడంటే అక్కడ ప్రార్థన చేస్తాం. ఇదే ప్రార్థన, అసుధోమా దర్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుమ్ర అమృతమయ చూస్తాడు. మీరు అందరూ అమృతాంజనం కాదు, చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే అనుదినము దేని బిడ్డరా వాళ్ళు ఆ వ్యక్తిగత అనుభవాలను వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుని యొక్క మహాకృప, ఆ ప్రార్థనకి దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చాడు. మన అందరము వెలుగులోకి రప్పించబడ్డాం. స్తోత్రం. ఆ వెలుగులోకి రప్పించబడ్డావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే వెలుగులోకి రప్పించబడ్డావు. ఇప్పుడు మనం ఆ ప్రార్థన చేయటలా, ఎందుకంటే ఆల్రెడీ దేని మీద మన సత్యంలోకి వచ్చేసావు. రెండోది మన జీవితంలో వెలుగులోకి వచ్చేసావు. మూడోది మన మరణం తొలగించబడింది. ఎవరా ఆ అద్భుతమైనటువంటి ఆ వెలుగు ఎవరు, ఆ సత్యం ఎవరు, ఆ జీవం ఎవరు అనగా యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? ఆ దేవుని పాద దగ్గర మనం వచ్చాం కనుక ఇక మనం ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఎవడు చేస్తున్నాడు ఇంకా ప్రార్థన? ఇంకా సత్యం ఎవడికి తెలియలేదు, ఇంకా చీకట్లు ఎవడున్నాడో, ఇంకా మరణంలో ఎవడున్నాడో వాడందరూ దేని బిడ్డారా అలా చేస్తూనే ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈనాడు మన అందరము ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి రప్పించబడ్డాం గనుక దేవుని సందులో మనం ప్రార్థన చేస్తున్నాము అంటే వెలుగులోకి రప్పించబడ్డాం. స్తోత్రం చెల్లిద్దాం. మరి వెలుగులోకి రప్పించబడిన నువ్వేం చేయాలి? వెలుగులో రప్పించబడిన నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అంటే, నువ్వు వెలుగులోకి వచ్చావు కనుక నువ్వు వెలుగుతూ అనేక మందిని వెలిగించాలి. సౌండ్ పెట్టండి, హల్లెలూయా. నువ్వు వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. నువ్వే నీరసం అయిపోయావు, నీ మొహం డల్ అయిపోయింది, నీ మొహం అంతా చీకటి అయిపోయింది, కళ్ళు ఆ పక్కలు దరిద్రం అంటిచ్చేస్తున్నాను, నిద్రపోయింది కాక పక్కలు కూడా అంటిస్తాను. బైబుల్ ఏం రాయబడిందంటే నువ్వు వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. నువ్వు మండాలి, అనేక మందిని మండించి. ఎందుకంటే ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు వెలుగులో మనకి లేదు. దేని బిడ్డరా ఇప్పుడు వెలుగులోకి దేవుడు రప్పించాడు కనుక ఆశ్చర్యకరమైన వెలుగులో రప్పించాడు. భక్తుడైన పేతురు కూడా ఆ మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా వాక్య భాగాన్ని గమనించినట్లయితే దేని బిడ్డరా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం రాయబడిన మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే పేతురు అంటాడు, అయితే మీరు ఒకప్పుడు చీకటిలో ఉన్న చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రకటించు నిమిత్తము. చాలండి, హల్లెలూయా. ఎందుకు వెలుగులోకి రప్పించాడు? నువ్వు ఒకప్పుడు చీకట్లో ఉన్నావు, చీకటి నీ కనులకు గుడితను కలుగు చేసి ఉండగా ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజము, ఏది నిజం కాదు అర్థం కాక అన్యాయం కొనసాగుతున్నా. అలాంటి నీ బ్రతుకులో దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను రప్పించారు. ఇలా రప్పించబడిన తర్వాత బైబిల్లో రాయబడిన మాట, ఎందుకు రప్పించారో తెలుసా? ఎందుకు వెలుగు మార్గంలో నడిపించారంటే నిన్ను పిలిచిన వాని గుణాతిశయములు లోకానికి ప్రచురించాలి. స్తోత్రం. దేవుడు ఎలా ఉంటారు అంటే నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా ఇలా ఉంటారు అని లోకానికి ప్రచురం చేయాలి. స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఎలా ఉంటారు అంటే ఇంత ప్రేమగా ఉంటారు. దేవుడు ఎలా ఉంటారంటే ఇంతగా క్షమిస్తారు. దేవుడు ఎలా ఉంటారంటే ఇంతగా ఓర్చుకుంటారు. దేవుడు ఎలా ఉంటారంటే ఇంతగా సహకరిస్తారు, ఇంతగా తగ్గించుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు నీ ద్వారా నా ద్వారా లోకంలో ప్రతి వ్యక్తికి ప్రచురము చేయ నిమిత్తమై ఆశ్చర్యకరమ తన వెలుగులోకి నా దేవుడు మనల్ని అందరిని నడిపించారు. మరి నేను అడిగే ప్రశ్న, హల్లెలూయానండి, వెలుగులోకి నడిపించబడ్డావు. స్తోత్రం చెప్పండి. మంచిదే, వెలుగులో నడిపించబడ్డాను సంకర ఎగరేసుకోవడం, చేతులెత్తి స్తోత్రం చెప్పడం కాదు, కానీ వెలుగులోకి నడిపించబడిన నీవు ఎలా ఉండాలి, ఎటువంటి జీవితం జీవించాలి, వెలుగులోకి నడిపించబడి నీవు దేవుడు నిన్ను ఎందుకు వెలుగులోకి రప్పించాడంటే ఆయన గుణాతిశయములు ప్రచురించాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన గుణాతిశయములను తెలియపరచాలి. ఎలాగా? లోకంలో మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ అబ్బా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇంత మంచిగా ఉంటారా, ఇంత ప్రేమగా ఉంటారా, ఇంత ప్రేమగా ఉంటారా, ఇంత పవిత్రంగా ఉంటారా, ఇంత తగ్గించుకుంటారా అనేటువంటి ఆ స్వభావాలు, నీలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఇరుగు పొరుగు వారు చూచి దేవునికి మహిమతో కలుగు రీతిగా నీ జీవితంలో అలాంటి వెలుగు నీవు వెలిగించబడాలి. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 5:16 రాయబడినటువంటి మాటను మీరు చదువుకున్నట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం.
యేసు ప్రభు వారు స్వయంగా పలికిన మాట మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట. యేసు చెప్పిన మాట, సహోదరులారా, మనుషులు మీ సత్క్రియలు చూచి, అనగా మీలో మంచి కార్యాలు, మీలో కుళ్ళు, కుట్ర, పగ, ద్వేషము, చెంగు ముడేసి కడపరెడ్డం అయ్యావనుకో, దేవుని మహాకృప బట్టి, నీ దరిద్ర బ్రతుకుని బట్టి నీ భర్త కూడా చర్చికి రాడు. సౌండ్ పోయింది. హల్లెలూయానండి. నీ పనికిమాల జీవితాన్ని బట్టి నీ పక్క వాళ్ళు కూడా చర్చికి రారు, నీ కుటుంబంలో ఎవరు చర్చికి రారు. ఎందుకని? వస్తువులు నువ్వు సరిగ్గా ఉంటే, వస్తువులు నీ బ్రతుకులో పవిత్రంగా ఉంటే, వాక్యానుసారంగా దేవుని ప్రేమ కలిగి దేని బిడ్డరా ఆ సత్క్రియలు నువ్వు చేయటం ప్రారంభిస్తే అనేక మంది నిన్ను బట్టి మందిరానికి రావడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం. మరి ఈరోజు నేను అడిగే ప్రశ్న, నీ కుటుంబంలో ఎవరు రావట్లేదంటే, ఇంకా ఎవరో ఒకరు మిగిలారంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రవర్తన సరిగా లేదంతే. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకు నా కుటుంబంలో వారు రావటం లేదు? ఎందుకు నా కుమారుడు రావట్లేదు? ఎందుకు నా కుమార్తె రావటం లేదు? ఎందుకు నా భార్య రావటం లేదు? ఎందుకు నా భర్త రావటం లేదు? ఈనాడు సంఘానికి దూరం అవడానికి గల కారణం ఏంటంటే, నువ్వేమనుకుంటున్నావంటే, నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు, పాస్టర్ గారు వస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం వింటున్నాను, కానుక ఇచ్చి వెళ్ళిపోతున్నాను అంతే, నేను ఎవరి జోలి వెళ్ళట్లేదు కదా, బాగా ప్రార్థన చేసుకుంటున్నాను కదా అనుకుంటున్నావు అంతే. నీ భక్తి నీకు నచ్చింది, కానీ నీ భక్తి యేసుకి నచ్చలా. బాబు సీరియస్ స్తోత్రాలు మీరందరూ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ భర్త రావట్లేదంటే కారణం అదే. నీ కుటుంబ సభ్యులు రావట్లేదంటే నీ భక్తి నీకు నచ్చింది. ఒకవేళ అవకాశం వస్తే, నాతో మాట్లాడే అవకాశం వస్తే, అయ్యగారండి నేను ఎంత ప్రార్థన చేస్తుందో తెలుసా? నాకేం తెలుసు. నేను రోజు ఎంత వాక్యం చదువుతుందో తెలుసా? నాకేం తెలుసా అమ్మా. నేను ఉపవాసం ఎంత ఉంటానో తెలుసా? నాకేం తెలుసు. నీ భక్తి దేవుడు చూస్తున్నాడు, నేను చూడను. నీ భక్తి దేవుడు గమనిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో, నువ్వెవరితో మాట్లాడుతున్నావో, నీ ప్రవర్తన ఎలా ఉందో, అన్యాయం చేస్తున్నావా, అక్రమం చేస్తున్నావా, పవిత్రంగా ఉంటున్నావా, మోసం చేస్తున్నావా, కళ్ళబొల్లి మాటలు చెబుతున్నావా, ప్రతి దానిని ప్రభు చూస్తూనే ఉన్నాడు. స్తోత్రం. నీ ప్రవర్తన సరిగా ఉంటే నీ భర్తకి ఎవడు వచ్చి వాక్యం చెప్పే పని లేదు. నీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా నీ భర్త నీ చెంగు పట్టుకొని మందిరానికి వస్తాడు. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పు గట్టిగా. నేను చెప్పిన మాట కాదు, బైబిల్లో రాయబడిన మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాటను గమనిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు భక్తుడు పేతురు అంటాడు, చదువునానా? వీళ్ళు చదవరు, ఎందుకంటే ఆ పేజీ రావట్లే. ఇంకా ఆ స్వభావాలు, ఆ లక్షణాలు మనకు లేవు కాబట్టి కొంతమంది ఎందుకు ఈ వాక్యం చదవలేకపోతే దరిద్రం మనకి ఎందుకు, ఎవడు కూడా చదువుతాలి అనుకుండాలని చెప్పి తీసినా ఎలా చదువుతున్నారు. మొత్తానికి మనం తక్కువలేంటే ఆ బాంబులు పడిపోతాయి మళ్ళీ టప అని దేని మీద చదవకుండా పేజీలు తిప్పుతుంటే యాక్షన్ చేస్తున్నారు ఇలాగ రాకుండా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు కోసమే లేదు. పక్క వాళ్ళకు లోబడతాం కానీ భర్తలకు మాత్రం లోబడం. పక్క వాళ్ళకి ఎంతైనా లోబడతాం, పక్క వాళ్ళకి ఎంతైనా లోబడతాం. అంకుల్ గారండి, బాబాయ్ గారండి, పిన్ని గారండి మాటలు వలకపోసేస్తాం. ఏసు రక్తం. భర్తతో మాత్రం అంతా మిరపకాయలు తీసుకెళ్ళిపోయి నిప్పులు వేసినట్లే, ఉప్పు తీసుకెళ్ళి నిప్పులు వేసినట్లే. ఉప్పు గల్లు ఉంటుంది, గల్లుప్పు. ఆ గల్లుప్పు తీసుకెళ్ళి నిప్పులు ఎత్తే ఏమైంది చెప్పాలి. ఇంటికి వెళ్ళి చూసి ట్రై చేయండి. ఒకవేళ నీకు అర్థం కాకపోతే నువ్వే ఆ క్యారెక్టర్ నీదే. ఇంటి దగ్గర నీ భర్తతో ఏమైనా ప్రేమగా, ఏమండి బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, వెళ్ళిన పని జరిగిందా, నువ్వు ఎలా ఉందో ఆరోగ్యం, బాగా నీరసంగా ఉన్నావేంటి, నీళ్ళు తాగండి లేకపోతే కాఫీ తాగండి. బాబాయ్ అలాంటి ఏం రావండి బాబాయ్, మీరు చెప్తున్నారు కానీ పాస్టర్ గారు ఏదో మీ వాగులు తప్ప మా బతుకులు మారవన్నట్టు చూస్తున్నారు. ఏ రోజైనా భర్తని ప్రేమించి భర్తగా ప్రేమతో మాట్లాడి ఒక కాఫీ ఇవ్వడమో, గ్లాసు నీళ్ళు ఇవ్వడమో దేని అన్నారా? అసలు ఆడి అలిసిపోయి మంచిగా వచ్చావుగా తీలు సాగొచ్చుగా, చిటపట్లన్నీ చిటపట్లే, నిప్పుల మీద ఉప్పేసినట్లే. ఇలాంటి నీ భర్త నువ్వు సచ్చినా మారడనమాట. నువ్వు సచ్చినా మారడు, నీ బతుకులో నువ్వు సచ్చినా మారడు, నీ గురించి మంచి సాక్ష్యం చెప్పడు. దేని బిడ్డరా, దేవుని సన్నిధిలో నీకు ఆశీర్వాదం రానే రాదు. ప్రేమ అండి, ప్రేమ దోషాలను కప్పుతుంది. ప్రేమ ఎంత భయంకరమైన వ్యక్తిని క్షమిస్తుంది. అలాంటి ప్రేమతోని ఎంత కఠినమైన వ్యక్తులైనా సరే మనం గెలుచుకోగలుగుతాం. చేతులెత్తి స్తోత్రం చెల్లేదా? ఆ ప్రేమే లేకుండా అపార్థం చేసుకొని, అన్యాయం చేసుకొని, వచ్చిన భర్తను శోధించి అవమానపరిచి, ఇప్పటిదాకా ఎక్కడికి తిరిగి వచ్చావు,
₹1 కూడా ఇవ్వు నువ్వు సంపాదన. ఎలా ఏం సంపాదిస్తున్నావో, పిల్లలు ఏం తింటున్నారు అని పట్టించుకుంటున్నావా అని సింగుముడి వచ్చి రాకముందు సింగుముడి ఎత్తంటే, నేను వస్తానని చెప్పినంటే రా అని వస్తాడని చెప్పి ముందుగా రెడీ చేసుకోండి, సింగుముడి తీసుకోవటం. మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిద్దని సింగుముడి వేయటం. మళ్ళీ ప్లాన్ అనమాట. వడితే ఏం తిట్టాలి ముందుగానే రిహార్సల్ అనమాట. వస్తాడు, ఇలా అడుగు పిల్ల, ఇలా అడుగురా పెద్దోడా, ఇలా అడుగు చిన్నోడా, ఇలా చిన్న పెద్దదానా, నువ్వు ఇలా మాట్లాడవే. ముందుగానే రిహార్సల్ ఇంట్లో కొంపలో నిశ్చే అడుగో. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. తాతగారు ఎత్తబడ్డారు పాట పాడేసి. నిశ్చి వాళ్ళ తాతగారు ఎత్తబడ్డారు పాట పాడేసి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్లాన్ అన్నమాట. మీ నాన్న వస్తాడు, నిశ్చే ఇలా మాట్లాడు, ఇలా తిట్టు, ఇలా అడుగు అని అమ్మ ట్రైనింగు. హల్లెలూయా. మన తాత ట్రైనింగు వింటున్నారా? మామూలు ట్రైనింగ్ కాదు బాబోయ్. సెలవులు వచ్చాయి కదా వెళ్తావా, పార్టీ గారు అడుగుతారు, వెళ్ళండి డాడీ అని చెప్పు, కాముగా తీసుకెళ్ళిపోతాను నిన్ను. ట్రైనింగు. గుడ్లు మీకు చేతులు పెడతారు, చేతులు తండ్రి హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా దేని బట్టి బైబిల్ చరిత్రలో వ్రాయబడినటువంటి శ్రేష్టమైన సంగతులు మనం చదువుకున్నట్లయితే, పవిత్రమైన ప్రవర్తన మనలో ఉన్నట్లయితే, భయముతో కూడిన ప్రవర్తన నీలో ఉన్నట్లయితే, బైబిల్ అక్కడ పేతురు అంటాడు, ఏ వాక్యము లేకుండానే అలాంటి కఠినమైన వ్యక్తిని మందిరానికి తీసుకుని రాగలుగుతారని బైబిల్లో ఉంది. కొంతమంది చూస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది, ఇంకేదో చేయాలనిపిస్తుంది. చెప్పండి ఇంకా స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం కూడా కుటుంబం గురించి బాధ్యత, కొంచెం కూడా కుటుంబం బిడ్డల గురించి బాధ్యత, కుమారుల గురించి, కుమార్తెల గురించి, భర్త గురించి, భార్య గురించి, ఇంకా రక్త సంబంధుల గురించి బాధ్యత లేకుండా దేని పెట్టారా? వాళ్ళు మాత్రమే తగుదునమ్మా అనుకుంటే పెద్ద భక్తులకు వచ్చేస్తారు. ఓ యమ్మ పాటలు పాడేస్తుంటారు, ఊగుతా చక్కగా మొత్తానికి వాక్యం వింటారు. మంచిదే. బట్ అయితే నీ జీవితంలో నువ్వు రక్షించబడిన తర్వాత, నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని పాదాల దగ్గర కొనసాగుతున్నప్పుడు దేవునికి ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు రక్షించబడిన నీవు, నీ రక్షణ అనేక మందికి ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా మారాలి. చేతులెత్తి స్తోత్రం లేదా. ఒకరోజు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నా కుమారుడా, నేను నిన్ను రక్షించాను, నీ కుమారుడేడి, నీ కుమార్తెది, నా కుమార్తె నిన్ను రక్షించాను, నీ భర్త ఎక్కడ, నీ భార్య ఎక్కడ, నీ కుటుంబ సభ్యులు ఎక్కడ, రక్త సంబంధం ఎక్కడ అని అడిగినప్పుడు దేవునికి ఏం సమాధానం చెబుతావు? వాళ్ళతో నాకు తెలియదు పాట గారు, నేను మాత్రం వస్తానని అంటాడు. ఎవడాడు? ఆదికాండం 4వ అక్కడ ఉన్నాడు. ఆడి పేరు చెప్పండి, కయ్యూను. చెప్పండమ్మా. ఎర్రా మీ తమ్ముడు? నాకేం తెలుసో. నువ్వు సమాధానం కూడా అదే, నీ సమాధానం కూడా అది. ఎక్కడమ్మా నీ భర్త? నాకేం తెలుసు. నీ కొడుకు ఎక్కడ? నాకేం తెలుసు. నీ కుమార్తె, నీ బిడ్డలు ఎక్కడ? నాకేం తెలుసు అని కయ్యూని ఎలాగైతే సమాధానం చెప్తున్నారు, అలాంటి సమాధానం చెప్పే వ్యక్తులు ఈనాడు సంఘాలు ఎక్కువైపోయి. దేని బిడ్డరా, అది ఎంత మాత్రం క్షేమకరమైంది కాదు. నువ్వు రావాలి, నీతో పాటు అనేక మందిని తీసుకొని రావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పు. నువ్వు ఒక్కడివే ఎంతకాలం వచ్చి కూర్చుంటావు? నీ కుటుంబాలకి మిగిలి ఉన్నారు కదా, వాళ్ళందరూ ప్రభు దగ్గర రావాలి కదా. పవిత్రమైనటువంటి ప్రవర్తన నీలో ఉన్నట్లయితే, ఎవరికి మారు మనసు లేదు, వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి దేని బిడ్డారా వాక్యంలో రాయబడిన మాటను మనం చూస్తున్నాం. లేఖన భాగాల్లో రాయబడిన మాటను గమనిస్తూ, నువ్వు ప్రార్థనలో ఉన్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే వెలుగులోకి మనం వచ్చాం. స్తోత్రం. ఈ పాయింట్ గురించి చెప్పాలనుకోవట్లేదు, ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మొహాలు వాడిపోతున్నాయి, డౌన్ అయిపోతున్నాయి. యేసు రక్తం జయం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేని బిడ్డారా, రెండోదిగా మనం ప్రార్థన చేయుచున్నాము అంటే దాని అర్థం ఏమయ్యున్నది అని లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, చక్కగా నిలబడే ఉన్నావు అని అర్థం. ఆత్మీయ జీవితంలో చక్కగా నిలబడే ఉన్నావు అని దాని అర్థం. చక్కగా ఆధ్యాత్మికమైన జీవితంలో చక్కగా నిలబడి ఉన్నావు, వంకరగా కాదు సుమా, చక్కగా నిలబడి ఉన్నావు అని చెప్పి దాని అర్థమని లేఖన భాగాల్లో రాయబడిన మాటను మనం చూస్తాం. చదవండి, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువునానా. నరపుత్రుడా, ఎలాగా? వంకర నిలబడి కాదు,
నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాటలాడతాను. స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు చక్కగా నిలబడు నా కుమారుడా. బైబిల్ యొక్క లేఖనాలు రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రార్థన చేస్తున్నాము అంటే నిలబడే ఉన్నాము, దేవుని సన్నిధిలో నిలబడే ఉన్నాం, దేవుని విషయంలో నిలబడే ఉన్నాం, దేవుని విషయంలో నిలిచే ఉన్నాం. ఒక మాట బాగా విచిత్రంగా నాకు ఇష్టమైన మాట, 18:22 ఆదికాండం చదువుకున్నట్లయితే, ఆదికాండం 18:22 ఇంతసేపా ఎవరో వచ్చినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడిన మాట. అబ్రహాము దేని బిడ్డలారా, వాళ్ళ ఇంటికి దేవుడు వచ్చాడు ఒక రోజున. ఆదికాండం 18 నుంచి మీ అమ్మ చదువుకోండి, తర్వాత విషయాలు తెలుస్తాయి. వచ్చినటువంటి ఆ దేవుడు భోంచేసి వెళ్ళిపోతూ వెళుతున్నాడు. దేవుడు అసలు నేను ఎందుకు వచ్చాను, ఈ విషయం చెప్పకుండా నా స్నేహితుడికి ఎలా వెళ్తానని చెప్పి మొత్తానికి వచ్చిన విషయం చెప్పి వెళుతూ ఉంటే ఆ చెట్ట చివరికి ఏమి రాయబడిందంటే 22వ వచనంలో, ఆ మనుషులు సొదొమ వైపు తిరిగి వెళ్ళిరి. అబ్బా, చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి. అబ్రహాము ఇంకా, జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. అబ్రహాము ఇంకా, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేంత వరకు, ఆదికాండం 18 మొదటి వచనంలో 2-3 వచనాల్లో వచ్చినటువంటి దేవుడు అప్పటి నుండి దేవుని సదులు మరి ఎంత టైం అదో తెలియదు. ఎంత టైం అయిందంటే నేను అనుకుంటున్నాను కనీసం ఒక 4-5 గంటలు బట్టి ఉంటుంది అనుకుంటున్నాను. స్తోత్రం. ఎందుకు 4-5 గంటని ఎస్టిమేషన్ వేసానంటే, వచ్చిన వెంటనే దేవుడిని పిలిచాడు, ఇంటికి ఆహ్వానించాడు. శరమా అర్జెంటుగా వంట వండేసేమని చెప్పన్నప్పుడు అప్పుడప్పుడు తన మందలోకి వెళ్ళిపోయి ఒక మంచి దేని బిడ్డరా దూడను తీసుకొచ్చేసి చక్కగా మొక్కలు చేసి పిండి పీసుకేసి అప్పుడప్పుడు వంట వండిందంటే ఎంత కష్టపడి ఉంటుంది. అప్పుడు గ్యాస్ పొయ్యిలు, కుక్కర్లో ఏమండి కరెంటు పొయ్యిలు లేవుగా, ఎంత శ్రమపడి ఉంటుంది సారమ్మ. ఇవన్నీ పప్పలన్నీ వండి, దేని బట్టి భోజనం వండి, మాంసం వండి, వండి మొత్తం దేవుడు వడ్డించేంత వరకు ఎన్ని గంటలు పట్టుడు ఒకసారి ఆలోచించండి. ఏమండి, అంత అయిపోయిన తర్వాత కాసేపు ముచ్చరించారు. అబ్రహాము దేవుడు ముచ్చరించుకొని కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకొని మరి వెళ్ళొస్తానని చెప్పి బయలుదేస్తే కనీసం ఒక 4-5 గంటల టైం పట్టి ఉంటుంది. అన్ని గంటలు కూడా అబ్రహాము దేని బిడ్డారా వాళ్ళతో నడుస్తూనే ఉన్నాడు, వాళ్ళతో నిలిచే ఉన్నారు. ఆ మనుషులు అబ్రహామును విడిచి అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాయబడిన మాట, అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకాను నిలిచే ఉన్నాడు, పడిపోలేదు, అలసిపోలేదు, కూలిపోలేదు, ఇంకాను నిలిచే ఉన్నాడు. ఇంకాను అనే మాట మీరు ఆలోచించండి. ఎంతో సమయమైంది, ఎన్నో గంటలు అయిపోయింది, ఎంతో సమయం అయిపోయింది. ఎంత సమయం అయిపోయినా, ఎంత అలసిపోయినా, ఎంత సమయం అయిపోయినా, ఎంత శ్రమపడినా, ఎంత కష్టపడినా దేని బిడ్డలారా అలసిపోయి చెప్పి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి వెళ్ళకుండా ఇంకాను యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు నిలిచావా, నువ్వు బతికినట్లే. నువ్వు నిలిచావా, నీ కుటుంబం బతికినట్లే. నిలిచావా, నీ జీవితం ఆశీర్వదించబడినట్లే. నిలవలేదా, పోయినట్లే. అర్జెంటు యోహాను సువార్త 15 రండి. యోహాను సువార్త 15 4-5 వచనాలు ఏమి రాయబడిందంటే, ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో ఆ మనుషుడు బహుగా వర్ధిల్లుతాడని చెప్పి లేఖన భాగాల్లో రాయబడిన మాటను మనం చూస్తాం. ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారు, ఎవరు నిలిచి ఉంటారు వాళ్ళు వర్ధిల్లుతూనే ఉంటారు, వారు ఆశీర్వదించబడుతూనే ఉంటారు, వారు దీవించబడుతూనే ఉంటారు. వారు వర్ధిల్లుతూ దినదిన 30 60 100 ఫలిస్తారు. అర్థమై తలలో చెప్పండి గట్టిగా. ఈనాడు నువ్వు ఫలించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు నిలవలేకపోతున్నావు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా లోకంలో వీటి కొరకు నిలబడుతున్నావు తప్ప దేవుని కొరకు నువ్వు నిలబడలేకపోతున్నావు. ఇది ఎంతో విచారకరమైన సంగతిని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఇంకా నిలిచే ఉన్నావు అని అర్థం అనమాట. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఇంకా ప్రభువులో దేవుని యొక్క సన్నిధిలో నిలిచే ఉన్నావు అని అర్థం. నేను అడిగే ప్రశ్న, మరి నిలుస్తున్నావా? నిలిస్తే బాగుపడతావు, నిలవకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. చెప్పడం వరకే నా బాధ్యత. స్తోత్రం. గుర్రాన్ని నీటి మడుగు దాకా రప్పించగలవంట, కానీ నీళ్లు మాత్రం తాపించలేముగా. స్తోత్రం చెప్పండి. నా బాధ్యత చెప్పడం వరకే,
చెప్పడం వరకే. మీరు కసుమన్నా తుసుమన్నా అదో రకం మూతి అని చెప్పి ఒకవేళ మూతి చిట్లించుకున్నా చెప్పడం వరకే. ఒకవేళ మీకు కష్టంగా ఉన్నా బాధగా అన్న దేని బిడ్డ ఏ మాట అయితే చెప్పమని ప్రభువు నాకు బయలుపరిచారు ఆ మాట ప్రతి మాట చెప్పడం వరకే నా బాధ్యత. విన్నారా? బ్రతికినట్లే. విన్నారా? నిలబడినట్లే. విన్నారా? అభివృద్ధి పొందినట్లే. స్తోత్రం చెల్లిద్దా? వినలేదా? స్తోత్రమే. చేయగలిగింది ఏమీ లేదు. కనుక రాత్రి వాక్యం వింటున్నటువంటి దేని బిడ్డ ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రి లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటని గమనించినట్టయితే నువ్వు నిలుచుంటే అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నిలబడలేకపోతే మన బ్రతుకంతా ఆధ్యాత్మికమైన పతనావస్థకు దిగజారిపోతుందని బైబిల్ యొక్క వాక్యాన్ని బట్టి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. నిలు ఆమె చెప్పండి గట్టిగా. నిలిస్తే నువ్వు దీవించబడతావు. ఎక్కడ నిలవాలి? ఇంకా నువ్వు యెహోవా సన్నిధిలో నిలిచే ఉన్నావు. చెప్పండి ఎక్కడమ్మా? సంత మార్కెట్లో, డ్వాక్రా గ్రూపుల మధ్యలో, మండల ఆఫీసు దగ్గర. స్తోత్ర. ఎక్కడ నిలిచి ఉన్నారు వాళ్ళు? ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచే ఉన్నారు. ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచే ఉన్నారు. వాక్యంలో రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట. నువ్వు దేవుని సన్నిధిలో నిలిస్తేనే బాగుపడతావు. దేవుని సన్నిధి దూరం అయిపోతే ఏం బాగుపడటానికి అవకాశం లేదు. చాలామందికి అర్థం కాదు ఈ సంగతి. దైవ సేవకులు ఎంత ప్రేమగా చెప్పినా, ఎంత క్లోజ్గా చెప్పినా, ఎంత మంచిగా చెప్పినా, ఎంత హార్డ్గా చెప్పినా అర్థం కాదు కొంతమందికి. ఎన్ని మాకు తెలుసుగా అని చెప్పి ఇలా దేని బిడ్డ కేర్ చేయకుండా మొత్తానికి బాధ్యత లేకుండా అలా కొనసాగుతూ ఉంటారు. బైబిల్ ఏమి రాయబడింది? నాకు వేరే ఉండి మీరేమీ. అంతే. ఒక మాట గుర్తుపెట్టుకు. ఈ ఒక్క మాట నీకు అర్థమైతే, నీకు బుద్ధి జ్ఞానం ఉంటే, నీకేమైనా కామన్ సెన్స్ ఉంటే, ఇంకా ఆ తర్వాత ఇంగ్లీష్ తప్ప ఇంకా మిషన్ నాకు రావు. ఇంకా నీకు మేనస్ ఉంటే, కామన్ సెన్స్ ఉంటే, బుద్ధి జ్ఞానం ఉంటే ఇంకేం మాట్లాడాలి? ఇంకేం లేవా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు. ఏమీ చేయలేరు. ఏమీ చేయలేరు. దేవునితో ఉన్నప్పుడే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. స్తోత్రా. దేవునితో సరైన అటాచ్మెంట్ లేకుండా, సరైనటువంటి దేని బట్టి నిలవకుండా దేవుని సందులో నువ్వు ఎలా బాగుపడతావు, ఎలా దీవించబడతావు? నీ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. అందుకే నేను ఎవరితో చెప్పినా ఏం చెప్తానంటే, ఎట్టి పరిస్థితుల్లో సంఘానికి సహవాసానికి దూరం కావద్దు. అది ఎంత పని ప్రక్కన పెట్టి రా. దేవునికి నువ్వు ప్రాముఖ్యత నువ్వు, దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. స్తోత్రా. ఐఎమ్ వెరీ బిజీ అండి, నాకు ఖాళీ దొరకట్లేదండి, నాకు ఖాళీ ఉండలేదండి అంటే దేవుడు పాపం నీ మీద జాలిపడి హాస్పిటల్ బుక్ చేస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఖాళీ ఉండలేదు కదా నాన్న, ఒక 1 రోజులు రెస్ట్ తీసుకో బాబా అని ఐసీలో రెస్ట్ తీసుకున్నానా అని చెప్పి అక్కడ పెట్టేస్తాడు. అప్పుడు బాగా ఖాళీ వచ్చేస్తుంది. అప్పుడు ఏ కష్టపడే పని ఉండదు. అప్పుడు ఏ బిజీ ఉన్నా మరి తప్పదు ఇంకంతే. కనుక అంత దాకా రాకుండా ఉండాలని సేవకులు దేవుడు ఏర్పాటు చేశాడు. స్తోత్ర. మనసు మార్చుకొని వాక్యాన్ని వింటావని పరధ్యానంలో నమ్మగారు. ఏమైంది? ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ రాంగ్. అప్పుడప్పుడు పడుతుంటాయి రకరకాల విచిత్రమైనటువంటి దెయ్యాలు. స్తోత్రం. నవవి చూస్తూ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒకటి ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం. మనం ఈ ప్రార్థన చేయిస్తున్నామంటే అర్థం ఏంటంటే చీకటిలో నుండి వెలుగులోకి ప్రవేశించాం. స్తోత్ర. 2 ప్రార్థన చేస్తున్నామంటే ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచే ఉన్నాం, పడిపోలేదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. కీర్తనకారుడు చక్కటి మాట రాస్తాడు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట చదవాలి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ గమనించాలి. ఈ మాట అర్థమైతే నీ బ్రతుకు ధన్యమైనట్లే. ఇంకెంతకంటే నేను చెప్పగలిగింది ఏమి లేదు. యేసు రక్తం జయం. అక్కడ రాయబడిన మాటను మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం 7వ వచనం, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే
మన దేవుడిని యెహోవా నామమును బట్టి పడుదురుము. వాళ్ళు కూలిపోయారు, మనం చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరచాలి గట్టిగా. హల్లెలూయా. అక్కడ రాస్తున్నాడు అనుభవపూర్వకంగా భక్తుడు ఏవని, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారు. ఏంట రథాలు గుర్రాలు? వాళ్ళకున్నటువంటి దేని బిడ్డరా సౌకర్యాలు, వాళ్ళకున్నటువంటి హోదాలు, వాళ్ళకున్న డిగ్రీలు. నాకు జాబ్ అండి, ₹1,00,000 జీతం, నాకు 2 కార్లు ఉన్నాయండి, 3 అంతస్తుల బిల్డింగు, ఇంకా లేపుదాం అనుకుంటున్నాను 4వ అంతస్తు. చిటికి ఎత్తే ఎన్ని లక్షలు వచ్చేస్తాయండి? వాళ్ళ అతిశయం అది. నాకు సొసైటీలో చాలా పలుకుబడి ఉందండి, మంత్రులు కూడా మా ఫ్రెండ్సేనండి, వాళ్ళ అతిశయం అది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ రాయబడి మరి కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అనగా వాళ్ళకున్న హోదాని బట్టి, వాళ్ళ ధనాన్ని బట్టి, వాళ్ళ జాతిని బట్టి, వాళ్ళ బలగాన్ని బట్టి దేని బిడ్డ అతిశయపడతారంట. కాళ్ళ దగ్గర వేసి నాకేంట్రా అసలు నన్ను దాటి వచ్చే వాళ్ళు ఎవర్రా అన్నట్లుగా. అయితే బైబుల్ అక్కడ రాస్తాడు, మనమైతే మన దేవుడైన యెహోవాని బట్టి. నీ నోట్లోండి నీకు ఎవడు అలా తప్పక్కన కొట్టేసి, ఏంటో నీ గర్వం అంటే దేన్ని చూసుకోనరా, నీ అతిశయ గర్వం అంటే నా దేవుణ్ణి చూసుకొని. స్తోత్ర. నా కులాన్ని చూసుకొని, నా డబ్బును చూసుకొని, నా హోదాను చూసుకొని, నాకున్న పలుకుబడి, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా ఏముంది? 2 కిడ్నీలు, దాంట్లో 2 రాళ్ళు, ఇంకంతకంటే ఏముంటుంది? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నీ బ్యాక్గ్రౌండ్ ఏముంది? పిచ్చి మొహం వాడ. 2 కిడ్నీలు ఉన్నాయి వెనక, దాంట్లో 2 రాళ్ళు, గట్టి రాళ్ళు పెట్టాడు దేవుడు. నువ్వు ఎంత చచ్చిపోతావు, ఎంత బాధపడుతున్నావు మరి అందరూ తెలుసు సంగతే. గర్వించి అహంకారంతో మాట్లాడి నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అని అంటే దేని బిడ్డరా, యేసయ్య బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా? నేను పుట్టించింది ఆయన, నేను బతికించింది ఆయన. ఈ రోజున శుభ్రంగా తింటున్నావు, దానికి దేవుడిచ్చిన కృప మాత్రమే. చేతులెత్తి స్తోత్రం చెప్పగేటి. నువ్వేదో కష్టపడి సంపాదించావు, నువ్వేదో సాధించిన గర్వంతో అతిశయించొద్దు. కొందరు రథమును బట్టి అతిశయిస్తున్నారు, గుర్రాన్ని బట్టి అతిశయిస్తున్నారు, గర్వంతో అహంకారంతో, వాళ్ళకున్న హోదాని బట్టి, వాళ్ళకున్న సౌకర్యాన్ని బట్టి, వాళ్ళకున్న అందాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి దాని బిడ్డ చదువును బట్టి అతిశయపడుతున్నారు. నన్ను అడగండి, మీరైతే నా దేవుని బట్టి అతిశయపడుతున్నాను. స్తోత్ర. చేతుల తంత్రాలలో చెప్పండి గట్టిగా. ప్రారంభంలో సేవ ప్రారంభించినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ చొక్కా పట్టుకుని రోడ్డు మీద తీసుకొచ్చి లాక్కొచ్చారు. మర్యాదగా వెళ్ళిపోయి ఊరు నుంచి అన్నారు. నేను అన్నాను, వెళ్ళనండి. వెళ్ళబోతే చచ్చిపోతావు, చంపేసేయండి అన్నాను. ఏం చూసుకొని రా నీ పొగరు అన్నారు. ఏసైని చూసుకొని అన్నారు. స్తోత్ర. నీ వెనకెవరున్నారు? ఏసై ఉన్నాడు. నన్ను పిలిచింది ఏసై కాబట్టి మళ్ళీ ఊరికి వెళ్ళాలంటే ఏసై చెప్తేనే వెళ్తా, చనిపోతాను, చంపుకొని చెప్పన్నా. దేని బిడ్డారా, అలా అన్న వాళ్ళందరూ మీరు నమ్మండి, ఆ నెలలోనే పాట 10 మంది చచ్చిపోయారు. కొంతమంది పక్షవాతం వచ్చేసింది. నేను వెళ్ళి ప్రార్థన చేశాను. హల్లెలూయా చెప్పండి. నేను వెళ్ళి ప్రార్థన చేశాను. వాళ్ళు చనిపోతే నేను వెళ్ళిపోయి దండేసి వచ్చాను మరలా. అప్పుడు వాళ్ళ గుండెల్లో ఒక దడ వచ్చింది, బాబోయ్ వీడితో మంచి మామూలు వ్యవహారంగా దీన్ని పెట్టుకోకూడదురా బాబు అని నా మీద సవాల్ చేశాడు. రేయ్, నీకోసమేరా నేను నిలబడ్డాను, 5 లక్షలు ఖర్చు పెట్టి గెలిచాను రా. ఈ వార్డుకి నేనే రా, నీ కరెంట్ ఎలా వస్తో చూస్తాను రా, నీ కార్డు ఎలా వస్తో చూస్తాను రా, నిన్ను పంపిస్తావు రా అని సవాల్ చేశారు. హల్లెలూయా చెప్పండి. మా హోసన్న గారు, మా పాస్టర్ గారు, స్తోత్రం చెప్పరే, మా పాస్టర్ గారు, మా హోసన్న గారు పెద్ద లీడర్ ఆయన. ఆయనకు అనారోగ్యంగా ఉంటే నేను వెళ్ళిపోయి ప్రార్థన చేశాను. నా కాళ్ళు పట్టుకున్నారు, దానికి దేవుడే సాక్షి. ఇప్పుడు ఎంత గర్వం చెప్తారో తెలుసా? మన 2 సార్లు భోజనానికి పిలిచాను, కమ్మకు వచ్చి తినేసాడు. ఏమన్నా తింటారా బాబు అన్నారు. ఎందుకు తిన్నారో తినేసాడు, మొత్తం తినేసాడు. అర్థమైందా? తిండిపోతే బేంబడం.
స్తోత్రం. గట్టి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడ సెంటర్కి వెళ్ళినా అడగండి, మా హోసన్న గారండి నెంబర్ 1 అండి అని చెబుతారు. ఎందుకు ఈ మాట చెబుతారంటే దేని పెట్టారా, మన వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మిక కొనసాగుతున్నప్పుడు ఒక ఆలోచనతో మనం భక్తి చేయటం మనం నేర్చుకోవాలి. స్తోత్రం. నీ విశ్వాస జీవితంలో లేఖనాల్లో రాయబడిన మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే మనం నిలిస్తే గెలుస్తాం. స్తోత్రం చెల్లిద్దాం. మనం నిలిస్తే వృద్ధి చెందుతాం, మనం నిలిస్తే ఆశీర్వదించబడతాం, మనం నిలిస్తే దీవెనకరంగా మార్చబడతాం. దేవుని చూసి మాత్రం అతిశయం ఏం కాదు. ప్రతిరోజు ఆయన నాకు మెసేజ్లు పెడతా ఉంటాడు వాట్సాప్లో. ప్రతిరోజు ఒక పుష్పం పెట్టేస్తాడు, రకరకాల పుష్పాలు. మరి రోజు ఆ పుష్పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మహానుభావుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. ప్రతిరోజు నేనైతే పెట్టిన మొత్తం దేవుని కృపను బట్టి ఇదిగో రకరకాల పుష్పాలు పెడతానే ఉంటాయి. ప్రతిరోజు పుష్పాలే. ప్రతిరోజు ఎక్కడి నుంచి వస్తాయో రకరకాల పుష్పాలు ఏమంటే రకరకాల పుష్పాలు, ప్రతిరోజు పుష్పాలే. ఇంకేం పెట్టడు, ఎందుకంటే ఏమైనా పెడితే మళ్ళీ పాత్ర గారు కదని పుష్పాలే పెట్టేస్తాడు. గుడ్ మార్నింగ్ అని అదని ఇదని పెడుతుంటాడు. మన ఆయన బర్త్డేకి ఎవరు విషయం చేసి దేని పెట్టారా ఆ ఫోటోలు పెడితే, నేను కూడా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, అనేక మందికి ఆశీర్వాదకం దేవుడు మిమ్మల్ని నలుచునుగాక అంటే, అయ్యా నేను ధన్యున్నయ్యా, మీ ఆశీర్వాదం ఉంటే ఏమైనా సాధిస్తానని అని పెట్టాడు నాకు. స్తోత్రం చెప్దాం. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే దేని పెట్టారా, బైబిల్ చరిత్రలో రాయబడినటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారు, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. నీకున్న అతిశయం ఏంటంటే నా దేవుడు మాత్రమే. చెప్పు చేతులెత్తి హల్లెలూయా. మనకు ఉండవలసిన అతిశయం ఏంటంటే మన దేవుడు తప్ప వేరొకటి మనకు ఉండకూడదని ఈ సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి, బైబిల్ మనం చదువుకుంటున్నాము దేని బిడ్డలారా, లేఖన భాగాల్లో రాయబడిన మాటని గమనిస్తే దేవుని సంధిలో ప్రార్థన చేయుచున్నామంటే మనము చీకట్లోంచి వెలుగులోకి రప్పించబడ్డామని అర్థం. 2, ప్రార్థన చేస్తున్నామంటే చెప్పండి రెండోదిగా. అమ్మా సౌండ్ రాట్లా వంకరగానా, కొంతమంది నడుస్తుంటే రోబో నడుతుంటున్నట్టు అన్నమాట. స్తోత్రం. వంకరగా కాదు, చక్కగా నిలబడ్డా. 3వదిగా మీకు మాట చెబుతున్నా, ప్రార్థన చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి తెలుసా, లేఖనాల్లో రాయబడిన మాట, నువ్వు దేవునితో నడుస్తున్నావు అని అర్థం. ఆమేనండి. ఎవరితో చెప్పండి, దేవునితో నడుస్తున్నావు అని అర్థం. ఒకటి, నిలబడిన నీవు అలాగే నిలబడలేవు. దేని బిడ్డ ఏం చేస్తున్నావు, దేవునితో నడుస్తున్నావు అని లేఖన భాగాల్లో రాయబడిన మాటను మనం చూస్తాం. ఈనాడు మన అందరము దేవునితో నడుస్తున్నాం. ఆమేన్. ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఆమేన్. ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. లేఖన భాగాల్లో రాయబడిన మాటను గమనిస్తే ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం నుంచి తర్వాత రాయబడిన మాటలు మీరు తర్వాత చదువుకొని, ఇవన్నీ చాలా సందర్భాల్లో మనం నేర్చుకున్న విన్న సంగతులు. నిద్రపోయేలందరూ హల్లెలూయా చెబుదాం. రైట్. మెలుగుగా వాళ్ళ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. రాయబడిన మాటను మనం గమనిస్తే ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి రాయబడిన మాట చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తిని గురించి రాయబడింది. ఆయన పేరు హానోకు. చెప్పండి ఆయన పేరు. అక్కడ ఏం రాయబడింది, హానోకు భార్యతో నడిచెను, హానోకు బిడ్డలతో నడిచెను. అక్క హానోకు దేనితో నడిచిన బైబిల్ రాయబడ్డా. ఎవరితో నడిచాడంటే అండి, చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పండి. దేవునితో నడిచాడు హానోకు. మనం ప్రార్థన చేస్తున్నాము అంటే దేవునితో నడుస్తున్నాము అని అర్థం అన్నమాట. ప్రార్థన చేస్తున్నామంటే దేవుని యొక్క అడుగులు దేని బట్టి ఆయనతో కూడా నడుస్తున్నామని అర్థం అన్నమాట. భక్తుడు పేతురు దానికి చక్కటి మాట రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం అనుకుంటాను. అక్కడ ఏమి రాయబడింది, అటువల్లే క్రీస్తు మన కొరకు శ్రమపడి, అక్కడ మీ కొరకు ఉంటుంది కానీ మన కొరకు శ్రమపడి మనము తన అడుగుజాడలి యందు నడుచుకొనవలెనని ఓ మోడల్, ఒక మాదిరిగా ఉంచిపోయాడు భక్తుడని పేతురు అంటాడు, రాస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాస సంఘం దేని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, మన దేవునితో నడవాలి. స్తోత్రం చెల్లిద్దాం.
యేసుతో నడవాలి, మనుషులతో కాదు. ఏమండి, లోక సంబంధమైన వ్యక్తులతో కాదు. హానోకు యేసుతో నడిచాడు. హానోకు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 300 సంవత్సరాలు నడిచాడంట. ఎన్ని సంవత్సరాలు అండి? 2 చేతుల స్తోత్రం చేయలేదా? ఒక వ్యక్తితో నడవాలి అంటే, ఒక వ్యక్తితో కొనసాగాలి అంటే దేని బిడ్డ, ఇద్దరి మనసులు ఒకటి కావాలి. ఇద్దరు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారో, అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా చచ్చేంత వరకు వాళ్ళు విడిచిపెట్టకుండా వాళ్ళు నడుస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు పేపర్లో మనం చూస్తుంటాం, వాళ్ళ స్నేహం చావులో కూడా విడదీయలేదని చెప్పి ఇద్దరు స్నేహితులు చనిపోయిన సందర్భాలు, ఇద్దరు స్నేహితులు యాక్సిడెంట్ అయిన సందర్భాలు, ఇద్దరు స్నేహితులు దేని బిడ్డ నీళ్ళలో మునిగిపోయి చనిపోయిన సందర్భాలు, వాళ్ళ మరణము కూడా వాళ్ళ స్నేహాన్ని విడదీయలేకపోయింది అనేటువంటి వార్తలు మనం వింటుంటాం. నిజమే. ఎలా ఉంటుంది? ఒకరి మనసు ఒకరు కలుసుకున్నాయి కనుక, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నారు కనుక దేని బిడ్డరా, ఇక వాళ్ళు కలకాలం చచ్చేంత వరకు నడుస్తూనే ఉన్నారు. మన దగ్గరికి వచ్చేద్దాం. హల్లెలూయా అనండి గట్టిగా. 2 చేతులే స్తోత్రం చెల్లిద్దాం. గంటసేపు మాట్లాడుకుంటాం, గంటసేపు తిట్టుకుంటాం. ఇప్పుడు దాకా అంటాం అంటుంటాం. విన్నారా? గంట తర్వాత మళ్ళీ మూతి మాడిపోద్ది, మొహం మారిపోద్ది. ఒక గంట ముందు హాయ్ 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 అనుకున్నాం, ఒక గంట తర్వాత బాయ్ అనుకుంటాం. మన బతుకులు అలా పారిపోతున్నాయి. దేని బిడ్డరా? ఒకప్పుడు ఒకే ప్లేట్లు, ఒకే ప్లేట్లు, ఒకే కంచలు, ఒకే మంచులు, ఒకే అలా పెట్టున్న వాళ్ళ మధ్యలో ఇప్పుడు పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్న భయంకర శత్రుత్వం. ఒకప్పుడు పూర్తిగా మనసులు కలిసిపోయాయి. ఎవరమ్మా మీరు? ప్రాణాత్మ శరీరాలు అన్నారు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా అలలో చెప్పాలి. ఇప్పుడు ఎవరమ్మా మీరు? అప్పుడు 3 మాటలు, ప్రాణాత్మ శరీరాలు. ఇప్పుడు శరీరం, ఇప్పుడు ప్రాణం, ఇప్పుడు ఆత్మ. కలదా? చచ్చిన కలదండోయ్. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఒకరికొకరు స్వార్థాలు పెరిగిపోయాయి, ఒకరొకరు కుళ్ళు కొట్టరు పెరిగిపోయాయి. ఒకరి మధ్యలోకి తెలియకుండా అదో రకమైనటువంటి ఫీలింగ్. నేను కాదులే, ఆ చిన్నదేది అదొక రకం చూస్తుంది. ఫీలింగ్ మారిపోయాయి. ఆయన ఆ పాట కాదండి, ఒకప్పుడు కాదులేండి, ఇప్పుడు మారిపోయారులేండి. ఒకప్పుడు సిస్టర్ కాదులేండి, ఒకప్పుడు ఆ సిస్టర్ ఇలా ఉండేవాళ్ళు, ఈ సిస్టర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మారిపోయి అంతా స్వార్థాలు పెరిగిపోయాయి. స్తోత్రం. అమ్మ మీతో చెప్పిందా? మాతో చెప్పుద్ది. మారిపోయారు. అలాలే మాట్లాడుకుంటారు, అలాలే చేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు మీరు భక్తి ప్రారంభించి మీ మోహాలు తగలయ్యారు, కొంచెం కూడా జ్ఞానం లేకుండా. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరు. హల్లెలూయా. 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచాడంటండి. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అయినా సరే దేవునికి దూరం కాలేదు. దేవునితో నడుస్తూనే వచ్చాడు. అలా నడుస్తూ వచ్చాడంటే ఒక రోజున, అలా ప్రతిరోజు నేను అనుకుంటున్నాను, పరలోకమున్న దేవుడు ఆదాము దగ్గరికి వచ్చినట్లుగా హానోకు దగ్గర కూడా వచ్చి మాట్లాడుతూ ఇంకా పరలోకంలో ఆయన ఉండలేక కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుని గాన ప్రతిగానాలతో ప్రభుని స్తుతిస్తున్నప్పుడు కూడా వాళ్ళ మధ్యలో ఉండలేక, ఎందుకంటే హానోకు మనసు దేవునికి బాగా నచ్చింది కనుక, హానోకు ప్రవర్తన దేవునికి బాగా నచ్చింది కనుక, హానోకు హృదయం దేవునికి బాగా నచ్చింది కనుక పరలోకంలో ఉండలేక ఎప్పుడెప్పుడు వెళ్దాం హానోకు దగ్గరికి అని చెప్పి అలా వచ్చేసి ఒక రోజున ఇద్దరు కలిసి భుజం మీద చేతులు వేసుకుని మాట్లాడుకుంటూ దేవుడు మర్చిపోయి పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడంట. స్తోత్రం. హల్లెలూయా. మరణము చూడకుండా ఈ భూలోకంలో ఎత్తబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్లో అంటే 2. చెప్పండమ్మా, 2. ఒక ఆయన హానోకు, మరొక ఆయన ఏలియా. మరణం చూడకుండా కన్ను మూయకూడదు. ఏం పెట్టారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పరలోకానికి ఎత్తబడ్డారు, కానీ కన్ను మూసి 3వ రోజున పునరుద్ధరణకు తిరిగి లేచారు. హానోకు చనిపోలేదు. మరణం రుచి చూడకుండా, ఏలియా మరణం చూడకుండా అలా ఎత్తబడ్డారు. కారణం ఏంటో తెలుసా? అన్ని సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఏ విధమైన క్రాస్ రాకుండా, ఏ విధమైన మనసులో భేదాలు లేకుండా దేవుడు హానోకు దేవుడు ఎంత కలిసి భక్తి చేశారో, ఎంత కలిసి దేని మీద అన్యోన్యం కొనసాగిస్తారు ఆలోచించాలి.
స్తోత్రం. రోజులు కాదు, గంటలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, గంటల్లోనే మన మనసులు మారిపోతుంటాయి. గంటలోనే అప్పుడప్పుడే తిట్టుకుంటాం, అప్పుడప్పుడే గిచ్చుకుంటాం, అప్పుడప్పుడే మళ్ళీ కలిసి ఉంటాం. ఇది పనికి మన మైండ్ అండి, నీచమైన మైండ్. నాకు అలాంటి మనసు చాలా కోపం అన్నమాట. ఉంటే ఒకేలాగా ఉండాలి. కాసేపు నవ్వుతూ, కాసేపు ఏడుతూ, కాసేపు మంచిగా మాట్లాడుతూ, కాసేపు తిట్టుకుని మాట్లాడుతూ, మూతి నల్ల పెట్టుకుని, ఏ దరిద్రం ఏంటి ఒకసారి ఆలోచించండి. ఎలా నడవగలుగుతావు దేవునితో? స్తోత్రం. నీ విశ్వాస జీవితంలో ఆధ్యాత్మిక మీరు ఆలోచించాలి. దేని బిడ్డలారా, హానోకు దేవునితో నడిచాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే దేవునితో నడుస్తున్నావు అని అర్థం అన్నమాట. ప్రార్థన చేసేవాడు మాత్రమే దేవునితో నడవగలడు. ఎందుకంటే ప్రార్థన చేసేవాడి మనసు దేవునికి తెలుసు, దేవుని మనసు ప్రార్థన చేసేవాడికి తెలుసు కనుక. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడప్పుడు మనం కుటుంబంలో జరిగే సందర్భంలో, ఒకవేళ కుటుంబంలో యజమానుడు కోపంగా ఉన్నాడు అనుకోండి, ఆయన కోపంగా ఉంటే ఇంకా అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళరు, కానీ ఎవరో ఒకరు ఉంటారు ఇల్లే వాళ్ళు. నువ్వు బాబు నేను వెళ్ళలేను, ఎందుకని ఆయన కోపంగా ఉన్నాడు. అయితే ఆయన మనసు ఎరిగిన వాళ్ళు ఎవరో ఒకరు దగ్గరగా ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయి మాట్లాడటం ప్రారంభిస్తే పనులన్నీ అయిపోతాయి. అందరూ వెళ్ళలేరు. అలాగనే హానోకు దేవుడు ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకున్నారు కనుక హానోకు మనసు దేవునికి అర్థమైంది, దేవుని మనసు హానోకు అర్థమైపోయింది. మనసును గుర్తించగలిగారు కనుక 300 సంవత్సరాలు నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు హానోకు. స్తోత్ర. పంచభూతాల సాక్షిగా వివాహమైనటువంటి వ్యక్తులు ఎంతమంది నడుస్తున్నారండి? 7 అడుగులు సంబంధం. ఎన్ని అడుగులు చెప్పండి అమ్మా. పెళ్ళైన 1వ రోజు 2వ రోజు ఎత్తబట్టమే. వింటున్నారా? ప్రమాణాలు కలిమికైనను, లేమికైనను, వ్యాధి ఎందును, బాధ ఎందును నా శరీరంతో నిన్ను గనపరిచి, నిన్ను తప్ప అందరినీ గనపరిచి అన్నట్లుగా. మీరు నవ్వుకుంటున్నారేమో కానీ దేవుడు ఎంతో వేదనకరమైన దుఃఖకరమైన బతుకులు ఈనాడు చాలామంది చేస్తున్నారు. కుటుంబ వ్యవస్థ పాడైపోతూ ఉంది, దాంపత్య జీవితాలు పాడైపోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో ఆ హుందాతనం, ఆ ఆధ్యాత్మికత, ఆ ప్రేమ, దీని మీద మానవతా విలువలు పూర్తిగా పాడైపోయాయి. తలలు పైకి తలలు చెప్పండి గట్టిగా. ఇక్కడున్న మీరు ఎవరైనా చెప్పగలరా? నేను మా ఆయన ప్రతిరోజు కలిసి భోంచేస్తామని అని చెప్పగలిగిన ఎవరైనా భక్తులను ఉన్నారా? ఎనీవన్ ప్లీజ్? మీ మొహాలు ఎవరైనా? ఇప్పుడు మీకు తెలియదు ప్రసాద్ ముందు ముసల పండుగ కంగారు పడుతున్నారు. మనలో చూస్తారు రాజేష్ ప్రసాద్ రకం చూస్తున్నారు. ప్రభుదాస్ అన్న ఇంకేం చెప్తావులేన్నా. ఎవరైనా అడగండి పురుషుని, బ్రదర్ ఏ రోజైనా హ్యాపీగా ఉన్నారా? పైకి చెప్పుకోలేక తప్పని పరిస్థితుల్లో కుమిలిపోతూ స్త్రీలు అలాగే ఏడుస్తున్నారు, పురుషులు కూడా అలాగే ఏడుస్తున్నారు. వై? అవగాహన లోపం, అర్థం చేసుకునే మనసు లేక. ఆ వయసులో ఏం చేయాలో అర్థం కాక తొందరపడిపోయి నిర్ణయాలు తీసేసుకొని, వింటున్నారా? తొందరపడి నిర్ణయాలు తీసేసుకొని ఇప్పుడు ఎంత శాపంగా మారిపోతున్నా ఒకసారి ఆలోచించండి. మీకు ఒక మాట చెప్పమంటారా? సభాపూర్వకంగా లైవ్లో చెప్తున్నాను, వినాలి. లవ్ మ్యారేజ్ ఏది కూడా సెటిల్ అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. ఎంతో కొంత పెద్దలు చూచి ఏర్పాటు చేసి, దేని బిడ్డలారా ఏర్పాటు చేసిన సంబంధాలే కొంతకాలమైన నిలుస్తాయి. నా మాటలు అర్థమే తలలో చెప్పండి గట్టిగా. అలా కాకుండా అక్కడ మీట్ అయ్యానండి, ఇక్కడ మీట్ అయ్యానండి, కాలేజీలు కలిసిందండి, బైబిల్ కాలేజీలు కలిసిందండి, మీటింగ్లు కలిసిందండి, నాకు ఇష్టమైపోయిందండి, ఇంక పోవటమే పోయిందండి, పోవటమేనండి. నీ బతుకు పాడైపోద్ది, నీ కుటుంబం పాడైంది, నీ భవిష్యత్తు పాడైపోద్ది. గుర్తుపెట్టుకో.
నిన్ను గురించి, నీ భవిష్యత్తు గురించి బాగా ఆలోచించగలిగిన వాళ్ళు భూలోకులు ఎవరైనా ఉన్నారంటే ప్రాణంతో నీ తల్లిదండ్రులు మాత్రమే మరోసారి జ్ఞాపకం చేస్తున్నా. స్తోత్రం. నీ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు నీ స్నేహితులు కాదు, నీ కోవర్కర్స్ కాదు, నీతో తిరిగే వ్యక్తులు కాదు. డబ్బునంతకాలం తింటారు, తిరుగుతారు. దేని బిడ్డారా, మొత్తం నీ ద్వారా డబ్బులు ఖర్చు పెడతారు, అప్పులు చెప్పిస్తారు. ఆ తర్వాత సత్య సావరా బతికి బొత్తు నుంచి బుదిలేసి వెళ్ళిపోతారు. ఎవడు నీతో ఉండడు దేని బిడ్డ గమనించాలి. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఒక అవగాహన రావాలి. భార్య అంటే నీకు అర్థం కావాలి, భర్త అంటే నీకు అర్థం కావాలి. ఏదో కొంచెం వయసు వచ్చింది, ఉడికావేశంతో ఉడుకు రక్తంతో దేని బిడ్డారా ఆ కలర్ చూసేసి ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, ఆ సరిపోయింది నాకు సాఫ్ట్గా ఉంది, ఆ మొత్తం నీ నాశనం చేస్తే బాగా సరిపోతుంది నీ నాశనం చేయడానికి. గుర్తుపెట్టుకో, పిచ్చ వేషాలేసి నీ బంగారాన్ని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు తమ్ముడు, సహోదరులారా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని భక్తి చేయటం నేర్చుకోవాలి. స్తోత్ర. రెండు చేతులు హల్లెలూయా. మనస్సు కలవాలి. మనసు కలిస్తే దేని బిడ్డలారా ఆ భార్య భర్తల జీవితం ఎంతో అద్భుతంగా ఆశీర్వాదకరంగా అన్యోన్యంగా ఉంటుంది. వాళ్ళు కోనసీమలో ఉన్నట్టుండోయ్, స్వర్గసీమలో ఉన్నట్లుగా ఉంటారన్నమాట. ఆమేన్. ఒక సహోదరిని, 3 పిల్లలు పుట్టారు. ఒకటి దాదాపు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే ఒకటి, ఇంకొకటికి 14, 15, ఇంకొకటి ఏమో 8, 9. 3 మొనగాళ్ళు పుట్టారు. కొన్ని మధ్య హౌస్ విజిటింగ్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ మాట ఈ మాట వచ్చేసి నేను ఏదో మాట్లాడటం ప్రారంభిస్తే ఏదో చిన్న జోక్ వేస్తే అందరు పగలబడి నవ్వేశారు. నవ్విన తర్వాత ఎక్కువ నవ్వేసి సంతోషంగా హ్యాపీగా నవ్వారు. అందరూ అంత అయిపోయిన తర్వాత ఏమండి ప్రార్థన చేయడానికి సిద్ధపడినప్పుడు దేని బిడ్డలారా ఏదో చక్కగా స్వీట్ హాట్ ఇస్తే అవి తినడానికి నేను తీసుకుంటున్నప్పుడు ఆ సిస్టర్ గారు ఏమన్నా తెలుసా, అన్నా మనస్ఫూర్తిగా నవ్వక 20 సంవత్సరాలు అయిందన్న. ఎన్ని సంవత్సరాలు? ఈరోజు మీరు చెప్పిన మాటలను బట్టి నాకు మనస్ఫూర్తిగా నవ్వు వచ్చిందన్న. 20 సంవత్సరాలు అయింది మనస్ఫూర్తిగా నవ్వయి. అదేంటమ్మా, బ్రదర్కి ఉద్యోగం ఉంది, మీరు కూడా చిన్న జాబ్ చేస్తున్నారు, పిల్లలు చక్కగా చదువుతున్నారు, ఇంట్లో వెనక మొత్తం సంపాదించిన ఆస్తి కూడా ఉంది, మీకు ఏముంటే ఏమి లాభం అన్నా, ఎంత డబ్బు ఉంటే ఏమి లాభం అన్నా, ఏ ఉద్యోగం ఉంటే ఏమి లాభం అన్నా, నా కుటుంబంలో మనశ్శాంతి లేదు. ఏం తక్కువ లేదు. లక్షల డబ్బులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దేని బిడ్డ అన్ని 3 బెడ్రూములు ఉన్నాయి, చక్కగా అన్ని రూములు కూడా ఏసీలు ఉన్నాయి, చక్కగా అద్భుతమైనటువంటి సొంత భవనాలు ఉన్నాయి, ఎంతో పొలం కూడా ఉంది, మంచి సౌకర్యాలు, కార్లు కూడా ఉన్నాయి, బైకులు ఉన్నాయి. కానీ మనశ్శాంతి లేదన్న. 20 సంవత్సరాలు నేను నవ్వక అని ఆ తల్లి, ఆ సహోదరి నాకు టిఫిన్ ఏర్పాటు చేస్తూ దేని బిడ్డ స్వీట్ హాట్ ఇస్తూ కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఇక నాకు ఆ టిఫిన్ తినబుద్దావు లేదన్నమాట. మీరు నమ్మండి, ఈరోజే మీరు చెప్పిన మాటలు బట్టి నాకు ప్రశాంతంగా నవ్వు వచ్చిందన్న. ఎంతమంది చెప్పగలరా మాట? అయ్యా నేను ప్రతిరోజు ఐఎమ్ సో హ్యాపీ అన్న భక్తులు హల్లెలూయా చెప్పండి. అలా ఓరి మీ భక్తి తగలయ్యా. 2 చేతులు స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. మైకితే మాత్రం ఏ బాధ లేదు, ఏ కష్టం. మైకితే ఈ పాటలో మైకిస్తే ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు అని పిచ్చగా పాడటం, స్టేజీలు ఎగరేసేసి. మన నిద్రతో పాటు మన బాధలు లేస్తాయి, మన నిద్రతో పాటు మన తొందరలు లేస్తాయి, మన నిద్రతో పాటు ఈ బాధలు కష్టాలు లేపుతాయి. యేసుక్రీస్తు నామములో ఆ భయంకరమైన కీడు మీ కుటుంబం నుంచి తొలగిపోవునుగాక. ప్రశాంతత నా దేవుడు మీకు ఇచ్చునుగాక. మీ కుటుంబంలో ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య చేస్తున్నామని మీ కుటుంబం నుంచి దూరం అయిపోవునుగాక. ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటంటే దేవునితో నడుస్తున్నాం. చెప్పండి, ఎవరితోనండి? చెప్పండి గట్టిగా. ఎన్ని చెప్పాను మీకు ఈ రోజున? 3కే టైం అయిపోతుంది, అర్థం కావట్లే. 3 మొత్తం ఎన్ని నేర్చుకున్నావు ఇప్పుడు? 11 సంగతులు. ఇంకా దాదాపు ఒక 5-6 సంగతులు ఉన్నాయి. ఇంకేమన్నా బాబు చూస్తున్నారు మీరందరూ. మరి ఏం బైబిల్ కానీ స్తోత్రం చెప్పండి. ఎన్ని చెప్పినా ఎంత తవ్వుతున్నా వస్తానే ఉంటాయి. మరి అది బైబిలే మామూలు గ్రంథమా? జ్ఞాన గ్రంథం. ప్రపంచంలో ఏ గ్రంథం లేనటువంటి జ్ఞానం, ఆ దివ్యమైన జ్ఞాన గ్రంథం అది. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో ప్రతిదీ చిన్న విషయం కూడా బైబిలే నీకు నేర్పుతుంది. రాత్రి వాక్యం అంటున్న సహోదరులారా, బైబిల్ చరిత్రలో రాయబడిన మాటను గమనిస్తే 11 సంగతులు మనం నేర్చుకున్నాం. ఓకే,
చూసి చెప్పండి. చూడకుండా చెప్పండి, చచ్చిపోతాను నాకు తెలుసు, మళ్ళీ నేను తిడతాను మిమ్మల్ని. చూసి చెప్పండి. మనం ప్రార్థన చేస్తున్నాము అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేస్తున్నామంటే ఎటువంటి ఆత్మీయ అర్థాలతో రాయబడింది? 11 విషయాలు చెప్పండి. నెంబర్ 1, పాపము. మొక్కలు మింగేస్తున్నారు చివరి. పాపము చేయకుండా ఉంటున్నామని అర్థం. చెయ్యలేదు కాదు సుమా, చేయకుండా ఉంటున్నామని అర్థం. పాపము చేయకుండా ఉంటున్నామని అర్థం. నెంబర్ 2, దేవుని దృష్టికి అనుకూలముగా బ్రతుకుతున్నాం, ప్రవర్తిస్తున్నామని అర్థం. నెంబర్ 3, అమ్మ చెప్పండి, దురాత్మ సమూహాలతో పోరాడుచున్నామని అర్థం. 4, ఏ వేదన? మీరు బాగానే పడుతున్నారు. ప్రసవ వేదన ఎప్పుడు ముగిస్తారా అని 2 చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రసవ వేదన పడుతున్నాను అర్థం. నెంబర్ 5, చెప్పండి, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నామని అర్థం. 6, చెప్పాలి, దేవుని కాడిని మోస్తున్నామని అర్థం. 7, ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నామని అర్థం. 8, సౌండ్ అట్లా తగ్గించుకుంటున్నాం. 9, చీకటిలో నుండి వెలుగులోకి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చామని అర్థం. 10, ఎలాగా? వంకరగా కాదు, చక్కగా నిలబడి ఉన్నామని అర్థం. 11, ఎవరితో చెప్పండి? 11 అర్థాలు. మన ప్రార్థన చేస్తున్నాము అంటే ఇదిగో ఇలాంటి అర్థాలు ఇంకా చాలా ఉన్నాయి. దేని బిడ్డలారా, ఇప్పటి వరకు ముగించుకుందాం ప్రభు సన్నిధానంలో. ఒక్కొక్క విషయానికి జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఇన్ని లోతైన సత్యాలు, ఇన్ని లోతైన సంగతులు ఉన్నాయి కనుక అలాంటి అనుభవాల మధ్యలో మనం కొనసాగాలని పరిశుద్ధాత్ముడు తేటగా ఈ 3 కొడుకులు మనందరితో మాట్లాడి ఉండగా వాక్యానికి లోబడి అటువంటి జీవితం మనం జీవించుదుముగాక. అందరూ మోకాళ్ళ మీద రండి, ముగించేసుకుందాం. ఎక్కడ ఉన్నవారు అక్కడే. మోకాళ్ళే ఏరా, మోకాళ్ళేరా ముసలోడా, బైబిల్ పక్కన పెట్టు, చేతులు జోడించు, ఇల్లు మోకాళ్ళే. అమ్మ నోరు తెరవండి. ఫైనల్గా చివరి ప్రార్థన. అస్సలు మౌనంగా ఉండే సమయం కాదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అనేక సంగతులు నీతో మాట్లాడి ఉండగా ఈ 3 కోడికలలో మనం ప్రార్థన చేయుచున్నాము అంటే అర్థం ఏంటో, మనము ప్రార్థన చేయుచున్నామంటే దాని సారాంశం ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన సంగతులు మనతో చాలా వివరంగా సూటిగా మాట్లాడి ఉండగా 11 సంగతులు దేని పెట్టారా? నోరు తెరిచి అయ్యా, ఏదో సేవకులు ఎంతో శ్రమతో ప్రయాసతో బోధిస్తున్నారు. వినేసి విడిచిపెట్టి వెళ్ళిపోయే వ్యక్తిగా కాకుండా కన్నులమై వాక్యానికి లోబడి 11 రకాల అనుభవాలు, 11 రకాల సంగతులు, అలాంటి జీవితం నాకు దయచేయి. మౌనంగా ఉండొద్దు తమ్ముడు, ఇది మౌనంగా ఉండే సమయం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంగతులు, ఎన్నో కోణాల్లో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వచ్చారు. తమ్ముడు, ప్రార్థన చేస్తున్నావంటే, తల్లి, సహోదరి, ప్రార్థన చేస్తున్నావంటే దాని అర్థం, ఆత్మీయ అర్థం ఏమిటో ఇన్ని సంగతులు ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చారు. నువ్వు మౌనంగా నిలవనేలా? నోరు తెరిచేసయ్యా, మీ దాసులు ఎంతో శ్రమతో లోతైన సంగతులు మాకు నేర్పారయ్యా. వినడం మాత్రమే కాదు ప్రభువా, వాక్యానికి లోబడే జీవితం నాకు దయచేయి, వాక్యానుసారమైన బ్రతుకు నాకు దయచేయి తండ్రి అని హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మనసు మార్చుకో, జీవితం మార్చుకో. ప్రభు ఎలా మాట్లాడారో ఆ రీతిగా బ్రతకడానికి ఇష్టపడు. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. నీ మహా కనికరాన్ని బట్టి నాయన మా యొక్క మెట్లకాల సంఘాన్ని ప్రేమించిన ప్రభు చిన్న పరిచర్య ద్వారా తండ్రి ఉపవాస కోడికలు ఏర్పాటు చేశారు. 24, 25 4 కోడికలు మీరెంతో అద్భుతంగా మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రం. యేసు నామములో కృప కలుగునుగాక. నాయన ఒకే టాపిక్ మీద నా ప్రభువా మేము ప్రార్థన చేయుచున్నాము అంటే అర్థం ఏమిటో అనేక రకాల ఆధ్యాత్మికమైన అనుభవాలు మీరు బయలుపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో 11 సంగతులు మీరు బోధించారు నాయన. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపరచబడునుగాక, ఫలించునుగాక, ఫలించునుగాక. ప్రతి ఒక్కరి వాక్యానుసారంగా జీవించే జీవితాలు దయచి చేరికలు వచ్చిన బిడ్డలను మీరు బలపరచండి. ఈ 4 కోడికల కొరకు ఎంతో ఉపవాసం నీ బిడ్డలు కనిపెట్టి ప్రార్థించారు నాయన. నా ఉపవసించిన ప్రతి బిడ్డని మీరు దీవించండి. సభల కొరకు 13, 14, 15 తారీఖులో జరిగే సభల కొరకు నా ప్రభువా ఈ కోడికలు ఏర్పాటు చేసి ఉండగా చేసిన ప్రతి ప్రార్థన యేసు నామములో మీరు ఆలకించు నాయన. ప్రతిఫలం అనుగ్రహించుదువుగాక. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు యేసు నామములో చేయుదువుగాక. నిశ్చయముగా చేరికలు వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి. శ్రమపడిన బిడ్డలందరినీ దీవించండి. బిడ్డల కుటుంబాల కష్టాలు, కన్నీరు, వేదన, శోధన, అనారోగ్యం, మానసికమైన పరిస్థితులు, అసమాధానం యేసు నామములో తొలగిపోవునుగాక. ఆరోగ్యాలతో నింపండి, ఆర్థికంగా సమృద్ధితో నింపండి, ఆత్మీయంగా బలపరచండి, కృపాక్షేమాలతో నింపండి. ఈ సందేశం 1000 మందికి ఆశీర్వాదకరంగా మార్చమని ఈ కుడికల ద్వారా నాయన సంఘానికి, సభలకి, కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించి మీరు మహిమ పొందుకుంటారు నమ్ముచు జరగబోయే సభల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఏది లోటు లేకుండా సమృద్ధిని ప్రసాదించమని యేసు నామం పేరట ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసము సదాకాలం చేరికలు వచ్చిన బిడ్డలైన మనందరికీ కృప తోడయుండి రాకడ కొరకు మనలను సిద్ధపరచునుగాక. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి కనపడ్డ సమస్త మహిమ, ఘనత, ప్రభావ యేసు నామానికే చెల్లునుగాక. మీకందరికీ నా ప్రేమ వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేనండి గట్టిగా.